నమస్కారం అండి. మరి ఈరోజు నర్సీపట్నం ఆర్టీసీ డిపోలో నూతనంగా విశాఖ నర్సీపట్నం నుంచి హైదరాబాద్ వరకు ఒక కొత్త బస్సు వేయడం జరిగింది. దాన్ని వేళ అదే కాకుండా కాకినాడకి నర్సీపట్నం నుంచి ఎక్కువ ఫ్లోటింగ్ ఉంది. అంటే అది కూడా దృష్టిలో పెట్టుకొని నర్సీపట్నం నుంచి కాకినాడ కూడా రెండో బస్సు కూడా ఇలా ప్రారంభించడం జరిగింది. ఆ కార్యక్రమానికి నేను రావడం జరిగింది. ఎలాగో కార్యక్రమానికి వచ్చాను కాబట్టి ఈ బస్ స్టాండ్ ఎన్నికొంటి డిపో చూడాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. అయితే ఇక్కడ టాయిలెట్స్ మాత్రం మెయింటెనెన్స్ బాగాలేదు. ఇది చూశాను, ఆడవాళ్ళ టాయిలెట్స్ చూశాను, మగవాళ్ళ టాయిలెట్స్ కూడా చూశాను. ఉంది, అందుబాటులో ఉంది, కానీ మెయింటెనెన్స్ సరిగా లేదు. ఎప్పుడు కూడా నీట్గా ఉండాలి టాయిలెట్స్. ప్రయాణికులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, వందలాది మంది వస్తుంటారు, వెళ్ళిపోతుంటారు. టాయిలెట్ నీట్గా లేకపోతే చాలా బాగా ఇబ్బంది ఉంటుంది. అంచేత నేనేమన్నానంటే టాయిలెట్స్ ఇమ్మీడియట్గా బాగు చేసి ఇక్కడ ఎప్పుడో చాలా రోజుల క్రితం వేసినట్టు రంగులు వేయి కూడా ఇమ్మీడియట్గా వేయమని చెప్పి కూడా వాళ్ళకి మరి డిఈ గారికి అధికారులందరికీ నేను చెప్పడం జరిగింది. ఎంచేతంటే డబ్బులు ఉన్నాయి, డబ్బులు లేక కాదు, డబ్బులు లేకపోతే వేరు. ఈవేళ నర్సీపట్నం డిపోలో ఉన్నటువంటి షాపులు ఉన్నాయి, షాపులన్నీ కలిపితే 58 షాపులు ఉన్నాయి. 58 షాపుల మీద ప్రతి నెల 7,90,000 రూపాయలు అద్దె వస్తుంది. మరి ఇంత డబ్బు ప్రతి నెల వస్తుంది, ఈ డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టకూడదు? ఇది దాస్తారు గవర్నమెంట్ ఏమన్నా? దాయరు కదా. మళ్ళీ గవర్నమెంట్ ఇవ్వలేదు అన్నాక డబ్బులు ఉన్నాయి కదా మన దగ్గర. అంచేత ప్రతి నెల 7,90,000, ప్రతి నెల 90,000 రూపాయలు ఖర్చు చేయొచ్చు ఇక్కడ ఈ టాయిలెట్స్ క్లీనింగ్కి, దీనికి. అయితే మన వాళ్ళు ఏమంటారంటే అధికారులు, ఇక్కడ టాయిలెట్స్ చూడడానికి నర్సీపట్నం నుంచి ఎవరో రావట్లేదండి అంటారు. ఇప్పుడు ఆడ కుర్రోడు ఉన్నాడు, అది ఏ రాష్ట్రం ఉన్నాడు? బీహార్. ఆ కుర్చీ దగ్గరికి వచ్చి డబ్బులు వసూలు చేస్తాడు. అది బీహార్ రాష్ట్రం. బీహార్ నుంచి వచ్చి నర్సీపట్నంలో పని చేయవలసిన అవసరం ఏంటే? మన దగ్గర ఉన్న చాలా మంది వాళ్ళకి పని లేకుండా వాళ్ళకి ఇవ్వచ్చు కదా పోస్టు. అంతే, అటువంటి జరగకుండా చూడాలా, లోకల్ వాళ్ళకి ఇవ్వాలా. రెండోది ఏంటంటే ఇక్కడ పనిచేసే వాళ్ళకి మార్నింగ్ ఇద్దరుంటారు, మధ్యాహ్నం షిఫ్ట్ ఇద్దరుంటారు. లేడీస్ దగ్గర, జెంట్స్ దగ్గర మార్నింగ్ ఇద్దరుంటారు, మధ్యాహ్నం ఇద్దరుంటారు క్లీన్ చేయడానికి. వాళ్ళకి కాంట్రాక్ట్ బేసిస్ మీద జీతాలు ఇస్తారు. కాంట్రాక్ట్ బేసిస్ ప్రకారంగా అయితే నెలకి 12,000 రూపాయలు ఇవ్వాలి వాళ్ళకి, కానీ 6,000 రూపాయలు ఇస్తున్నారు. ఈ చట్ట ప్రకారంగా తప్పు. చట్టంలో క్లియర్గా ఉంది మినిమం బేసిస్ ఇవ్వాలని. అంటే డబ్బులు ఉన్నాయి, గవర్నమెంట్ అడగవలసిన లేదు, ఆర్టీసీ సంస్థను అడగవలసిన లేదు. ఆల్రెడీ 7,90,000 ఉంది. ప్రతి నెల 1,00,000 రూపాయల కంటే ఎక్కువ వీళ్ళకి. ఈ పెయింటింగ్స్ రోజు వేయరు కదా, సంవత్సరానికి ఒకసారి వేస్తారు. అంటే ఇమ్మీడియట్గా వాళ్ళకి మినిమం వేజెస్ ఇచ్చి ఏర్పాటు చేయాలని, తర్వాత ఈ పెయింటింగ్ శుభ్రం చేయాలని, టాయిలెట్స్ మాత్రం ఇప్పుడు శుభ్రంగా ఉండాలని నేను వాళ్ళకి ఒక స్పీకర్ హోదాలో ఆదేశాలు ఇచ్చినట్టే ఇమ్మీడియట్గా అమలు చేసి నాకు నెల రోజుల్లో దాని రిజల్ట్ మరి అది